నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌర సేవల ప్రజాభిప్రాయంలో పల్నాడుకు 2వ స్థానం. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. నరసరావుపేటలో ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు పర్యటన, పలు చోట్ల తనిఖీలు. ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. మార్చి 16న జరిగే ఎస్ఎస్సి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. జిల్లా విద్యాశాఖాధికారి రామారావు వెల్లడి. జిల్లాలో 2వ స్థానం. అభివృద్ధి పదంలో నరసరావుపేట. పౌర సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో పల్నాడు జిల్లాకు 2వ స్థానం లభించిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ, ఆర్టీసీ బస్సు ప్రయాణం, విత్తన పంపిణీ, వైద్య సేవలు, మహిళలపై నేరాల నివారణ వంటి 39 రకాల సేవలపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా 2వ స్థానం సాధించింది. డిసెంబర్ నెలతో పోలిస్తే 68.1% ఉన్న ప్రజల సంతృప్త స్థాయి 5.4% పాయింట్లు వృద్ధి సాధించి 73.5 స్థానానికి పెరిగిందని అన్నారు. నరసరావుపేటలో రాష్ట్ర ఫుడ్ కమిషనర్ మెంబర్ కాంతారావు పలు రేషన్ షాపులు, అంగన్వాడీ సెంటర్లు, కస్తూరిబాయి గాంధీ బాలికల వసతి గృహాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి కోడిగుడ్లు తక్కువగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషనర్ మెంబర్ కాంతారావు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో అనేక సంస్కరణలు తెచ్చారు. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు కోడిగుడ్లతో పాటు ఫ్రైడ్ రైస్ ఏర్పాటు చేయాలని, పిల్లలకు సన్నబియ్యంతో ఉండే భోజనం అందించాలని తెలిపారు. అనేది ఏ ఇయర్ అనేది మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఇది ఈరోజు ప్రజెంట్ స్టాకా కాదా? ఇక్కడ డేట్ లేదండి. మార్చి అంటే తీసేటప్పుడు బాగుంటుంది. 94, 97 ఒక సైడ్ అట్లా కాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14 ప్లస్ 1, 2, 3, 4, 5, 6, 6 ఇంటూ 3 6, 18, 19, 20, 21 బాక్స్ ఆడమే సార్. అది కలిపి 67. మీరేం దగ్గర ఏం చెప్పారు? యాక్చువల్గా ఇది ఒక మెమో ఇవ్వండి, ఎవరు తప్పు అనేది తేలుద్ది. యాక్చువల్గా 700 గుడ్లు అంటే ఏంటమ్మా, జేసీ గారికి ఫైల్ పెడితే ఏమో తెలుసా, అందరిని సస్పెండ్ చేసేస్తారు తెలుసా. ఎవరెవరిని, ఇక్కడ హెచ్ఎం గారిని, ఆ క్లర్క్ని, 2-3, చివరికి ఎంఈఓ గారు కూడా బాధ్యత వహించాలి. మీరేం చేస్తున్నారండి, ఎప్పుడు వెళ్ళారండి స్కూల్కి అంటారు. సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా మేము అట్లా రోజుకి 60 రఫ్ అమ్మ 700 అంటే చాలా తప్పమ్మా. మీకు ఒక ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఒకటి ఉంది తెలుసా, ఒక లబ్ధిదారికి ఒక ఎగ్ ఇవ్వకపోతే 125 రెట్లు అధికంగా ఫైన్ అనమాట ఉందన్నమాట. ఇప్పుడు 700 గుడ్లకి 125 అంటే చూడండి, 7000 గుడ్లు మీరు స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఒక మెమో మాత్రం ఇవ్వండి, ఎవరు తప్పనే తేలుద్ది టోటల్. నరసరావుపేట లింగంగుంట్లలోని పల్నాడు జిల్లా ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు బుధవారం పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆసుపత్రిలోని డయాలసిస్ పేషెంట్లను పరామర్శించారు. రోగులతో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలన
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మీడియాతో నిర్వహించిన సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి రామారావు మాట్లాడారు. మార్చి 16 నుండి ప్రారంభమయ్యే ఎస్ఎస్సి పరీక్షల నేపథ్యంలో జిల్లాలో మొత్తం 128 పరీక్షా కేంద్రాలలో 26,515 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షలు జరిగే రోజు ఉదయం 8 గంటలకల్లా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రథమ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థులు సెలిఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు తెలిపారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పల్నాడు జిల్లాలో 26,515 మంది విద్యార్థులు ఇప్పుడు పరీక్షకు హాజరు కాబోతున్నారు. 128 సెంటర్స్ని మనము ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఐడెంటిఫై చేసి అక్కడ ఎగ్జామినేషన్స్ జరపబోతున్నాం. దానికి సంబంధించి అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసి ఉన్నాం. సో ఈ 128 సెంటర్స్ సంబంధించి 128 మంది చీఫ్ సూపరింటెండెంట్ని, 128 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని, అట్లాగే ఇన్విజిలేటర్స్ని, రూట్ ఆఫీసర్స్ని, స్క్వాడ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. సో అట్లాగే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగు కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో పోలీస్ అఫీషియల్స్కి సంబంధించి 128 సెంటర్స్లో కూడా మనకి ప్రతి సెంటర్లో పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది. 128 సెంటర్స్లో కూడా సెంటర్కి 500 మీటర్ల దూరం వరకు 144 సెక్షను, అట్లాగే ఆ సెంటరు ఉన్న పరిసర ప్రాంతాల్లో, ఆ పట్టణంలో కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్స్ అన్నిటినీ కూడా ఉదయం 8 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మూసి ఉంచవలసిందిగా గౌరవ కలెక్టర్ ద్వారా అందరూ తహసీల్దార్లకి మనకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళడం జరిగింది. ఉదయం 8 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కరెంటు ఇంటరప్షన్ లేకుండా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళను కూడా చాలా సెంటర్లు గ్రామాల్లో కూడా ఉన్నాయి. సో ఆ గ్రామాలకి వెళ్ళే బస్సుల్ని రీషెడ్యూల్ చేసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. అట్లాగే పిల్లలు హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా ఎగ్జామినేషన్ సెంటర్కి రావచ్చు, మనము టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఒక మెడికల్ క్యాంప్ అంటే మెడికల్ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఏఎన్ఎంలతో ఆ గ్రామంలో ఉన్న ఏఎంలతో అవసరమైన ఆ మెడిసిన్స్ని రెడీగా పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా పెట్టుకొని ఉండమంటం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్క సెంటర్లో కూడా నో సెల్ ఫోన్ జోన్ అనేది కూడా మనము ఏర్పాటు చేశాం. మా స్టాఫ్ కానీ ఎవ్వరూ కూడా అంటే మా చీఫ్ సూపరింటెండెంట్లు కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ ఇన్విజిలేటర్స్ కానీ ఈవెన్ మేము అక్కడ డిప్లాయ్ చేసిన మెడికల్ స్టాఫ్ కానీ ఎవ్వరూ కూడా సెల్ ఫోన్ అనేది సెంటర్లోకి వెళ్ళటానికే లేదు. నో సెల్ ఫోన్ జోన్ అనేది స్ట్రిక్ట్గా గత 4 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నరసరావుపేట మండలం కేసానుపల్లిలోని ఎంఏఎం కళాశాలలో డిసెమినేషన్ వర్క్షాప్ ఆన్ పరక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పల్నాడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ డైరెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామారావు హాజరై మాట్లాడారు. విద్యా వ్యవస్థలో నాణ్యత పెంపొందించేందుకు పరక్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు నూతన బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఈ వర్క్షాప్లో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొని
పరక్ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం గురించి చర్చించారు. నరసరావుపేట శ్రీనివాస్ నగర్కు చెందిన అన్నం రమణ భర్త కొండయ్య ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చికిత్స తీసుకున్నప్పటికీ తగ్గకపోవడంతో కలత చెంది రైలు కింద పడేందుకు వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన నరసరావుపేట 2 టౌన్ సిఐ ప్రభాకర్ తన సిబ్బందిని పంపించి ఆమెను సురక్షితంగా తీసుకువచ్చి ఇంటికి చేర్చారు. స్థానికులు పలువురు పోలీసులను అభినందించారు. నరసరావుపేట శాసనసభ్యులు కార్యాలయం నందు ఎమ్మెల్యే అరవింద బాబుకి సన్మానం చేశారు. పల్నాడు జిల్లా అభివృద్ధిలో 2వ స్థానంలో నరసరావుపేట వచ్చిన సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబుని పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు మడకా ప్రసాద్, మాజీ కౌన్సిలర్ కదం నాగజ్యోతి మరియు కూటమి నాయకులు తదితరులు సన్మానించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై తప్పించే వ్యక్తి ఎమ్మెల్యే అరవింద బాబు అని, నరసరావుపేట అభివృద్ధిలో తరచూ ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని, మంత్రులను, అధికారులను కలిసి నిధులు రాబట్టడంలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి అరవింద బాబు అని పలువురు ప్రశంసించి కేక్ కట్ చేసి సన్మానించారు. అమరావతిలో జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన పల్నాడు జిల్లాకి మన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గారికి అభివృద్ధికి 2వ స్థానం కల్పించడము చాలా ఆనందంగా ఉందండి. అనునిత్యం ప్రజల్లో 2019 నుంచి ఇప్పటి వరకు కూడాను పొద్దున 6ంటికి లెగిస్తే నైటు 12 వరకు కూడా ప్రజల సేవలోనే అనునిత్యం కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారికి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి 2వ స్థానం కల్పించడం మా కార్యకర్తలు అందరికీ కూడాను చాలా సంతోషంగా ఉంది. ముందుగా అందరికీ నమస్కారాలండి. చాలా సంతోషంగా ఉంది. మన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కష్టానికి ఈరోజు స్టేట్ లెవెల్లోనే ఒక గుర్తింపు వచ్చింది. నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో, అదేవిధంగా పల్నాడు రివ్యూ మీటింగ్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారికి ప్రశంసించడం జరిగింది. స్టేట్లోనే మన నరసరావుపేట నియోజకవర్గాన్ని 33వ స్థానంలో నిలబెట్టడం జరిగింది మన శాసనసభ్యుల వారు. అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో 2వ స్థానంలో నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ముందుగా చదలవాడ అరవింద్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈయన పడ్డ కష్టాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నిన్న డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని సన్మానించడం జరిగింది. అమరావతి సచివాలయంలో జరిగినటువంటి కలెక్టర్ల సమీక్షా సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. అదే వేదికలో మరి జిల్లాల వారీగా రివ్యూ మీటింగ్స్ జరిగినప్పుడు పల్నాడు సంబంధించి మరి నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారికి మరి 2వ స్థానం డిక్లేర్ చేయడం జరిగింది. ఇది నరసరావుపేట ప్రజలందరూ కూడా ఎంతో హర్షించదగినటువంటి విషయం. నరసరావుపేటలో శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు స్వగృహమునందు ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు, పిల్లలకు తెలుగు అక్షరమాల పోటీల కార్యక్రమానికి సంబంధించిన కరపత్రములను డాక్టర్ కాసుల నాటి నాగరాజు శర్మ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, పోటీలలో పాల్గొనే విద్యార్థులు, మహిళలు తెలుగు భాషలో ఉన్న 56 అక్షరములను ఉపయోగించి పదములు రాసుకుని వచ్చినట్లయితే బాగా రాసిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ 4 కన్సలేషన్ బహుమతులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి కలదని తెలియజేశారు. పోటీలు 15/3/2026 ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక పాండురంగ స్వామివారి దేవస్థానం నందు జరుగునని సభాధ్యక్షులు వెల్లంపల్లి కేశవరావు తెలియజేశారు. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ తరఫున పరాభవనామ సంవత్సర ఉగాది శుభ సందర్భంగా వీరు కొన్ని కార్యక్రమాలను తయారు చేశారు. సమాజంలో అందరూ కూడా అన్ని కార్యక్రమాలు తయారు చేస్తారు, కానీ వీరు స్వీకరించినటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమం ఏంటంటే తెలుగు భాష, మాతృభాష, మన మాతృభాష అయినటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలను స్వీకరించి వాటితోటి పదాలను కూర్చి రాయవలసిందిగా కోరుతున్నారు. కనుక ఈ పదాల్లో ఎక్కువగా రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ పాంప్లెట్లోనే కొన్ని పదాలను ఇచ్చారు. ఈ పదాల ప్రకారం వాళ్ళు ఆలోచన చేసుకొని విద్యార్థులు, మహిళలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పదాలను రాసి ఈ బహుమతులను పొందడానికి పోటీ పడవలసిందిగా కల్పవల్లి సేవా ట్రస్ట్ తరఫున కోరుచున్నాం. ఈ ఉగాది సందర్భంగా మహిళలకి, పిల్లలకి తెలుగు పదాల మీద పోటీలు పెట్టారండి. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అయ్యేటప్పటికే తెలుగు రావట్లేదు.
ఈ తెలుగు పదాల గురించి అన్నీ 56 అక్షరాల మీదుగానే రాయాలండి. పాండురంగ స్వామి గుడిలో జరుగుతుంది ఈ ప్రోగ్రాం 15/3/2026 సాయంత్రం 4 గంటలకి జరుగుతుంది. అందరూ మహిళలు, పిల్లలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ప్రతి పాల్గొన్న వారందరికీ గిఫ్ట్ కలదు. శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 15/3/26 వచ్చే ఆదివారం సాయంత్రం 4:15 నరసరావుపేటలోని పాండురంగ స్వామివారి దేవస్థానం నందు పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని తెలుగు అక్షరమాల పద పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకి మహిళలు, పిల్లలు అందరూ ఇంటి వద్దనే ఈ 56 తెలుగు అక్షరాలను ఉపయోగించుకొని 56 పదాలు కానీ మీ తెలిసిన పదాలను రాసుకొని వచ్చినట్లయితే వాటిని ఎవరైతే చక్కగా వాటిని ఉపయోగించి చేశారో వాళ్ళందరూ కూడా 1st, 2nd, 3rd, 4th అలాగే కన్సలేషన్ బహుమతులు ఉంటాయి. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా బహుమతులు గలవు. శ్రీ వెల్లంపల్లి కేశవరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిచి ప్రభుత్వం ప్రకటించిన 2,400 రూపాయల మద్దతు ధరకు రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం జగ్గారావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేయడం జరిగిందని, రైతులందరూ సన్న చిన్నకారు రైతులు కావడంతో అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారుల నుండి అప్పులు తీసుకువచ్చి పంట పండించడం జరిగిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పౌర సేవల ప్రజాభిప్రాయంలో పల్నాడుకు 2వ స్థానం, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. నరసరావుపేటలో ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ బి కాంతారావు పర్యటన, పలు చోట్ల తనిఖీలు. ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. మార్చి 16న జరిగే ఎస్ఎస్సి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి, జిల్లా విద్యాశాఖాధికారి రామారావు వెల్లడి. జిల్లాలో 2వ స్థానం, అభివృద్ధి పదంలో నరసరావుపేట. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.